కాబట్టి సేవ చేసే ప్రతి వాళ్ళు కూడా పరిశుద్ధాత్మ చేత నడిపించబడాలి. మనము దేవుని స్వరం వినేవారిగా ఉండాలి, దేవుని సన్నిధిలో కనిపెట్టేవారిగా ఉండాలి. అప్పుడే మనము ఒక సరైన సేవని చేయగలుగుతాం. మనం ప్రజల్ని పరలోకానికి తీసుకెళ్ళాలి అనే దృక్పథంతోనే మనం సేవ చేయాలి. ఏదో ఇక్కడ ఈ లోకంలో మనం కొందరిని పోగు చేసి ఏదో ఒక సంఘాన్ని కట్టి ఇలా నా దగ్గరికి ఇంతమంది వస్తున్నారు అని చెప్పుకోవడానికో, లేకపోతే వాళ్ళ ద్వారా ఏదో మనం జీవనం సాగించుకోవడానికో కాదు, కానీ మనం ప్రజల్ని పరలోకం తీసుకెళ్ళాలి అనే ఆలోచనతో మనము సేవ చేసినప్పుడు ఆ సేవ చాలా ఫలవంతంగా ఉంటుంది, మహిమకరంగా ఉంటుంది. ప్రజలు దేవుణ్ణి సంపూర్ణంగా హత్తుకోవడానికి ఆ సేవ సహకరిస్తూ ఉంటుంది. ప్రజల్ని మన వైపు త్రిప్పుకోవడం కాదు, కానీ సేవ అంటే ప్రజల్ని దేవుని వైపు తిప్పడము అనే విషయంలోనే ఒక గట్టి పట్టు కలిగి ఉండాలి. మేం దీవిస్తాం, మేం స్వస్థపరుస్తాం, మేం బలపరుస్తాం, మా ద్వారా ఇది జరుగుతుంది, మా ద్వారా అది జరుగుతుంది, ఇలాంటి విషయంలో పూర్తిగా మనం మనల్ని మరుగు చేసుకునే వారిగా ఉండాలి. మేము కాదు, అన్నీ కూడా దేవుడే చేస్తున్నాడు అని దేవుణ్ణి ప్రజలు సంపూర్ణంగా హత్తుకున్నప్పుడు వారు ఎక్కడున్నా కూడా సంపూర్ణంగా దేవునిలో నాటబడిన వారిగా, కట్టబడిన వారిగా, దేవుని దీవెనలు పొందుకున్న వారిగా ఉండగలుగుతారు. కాబట్టి ఒక దేవుని బిడ్డలు దేవునిలో కట్టబడడానికి మనము ఒక విలువైన జీవితాలుగా వారిని మార్చడానికి చక్కటి సంకల్పాన్ని కలిగి ఉండాలి. అందుకనే కొరింథీ పత్రికలో అపొస్తలుడైన పౌలు ద్వారా పరిశుద్ధాత్ముడు చెప్తున్నాడు, కొందరు గట్టి కర్ర కొయ్యే కాలం వంటి పరిచర్య చేస్తున్నారని, కొందరు బంగారం వెండి వెలగల రాళ్ల వంటి పరిచర్య చేస్తున్నారని. అయితే అగ్ని వచ్చినప్పుడు ఈ కర్ర గడ్డి కొయ్యకాలు అనేది పూర్తిగా కాల్చబడుతుంది. కాబట్టి మన పని నిలిచి ఉండే పనిగా ఉండాలి. అంటే మనుషులు రక్షణలోనికి రావాలి అని మనం ఎంత ప్రయాసపడుతున్నామో, వాళ్ళు ప్రభువులో కట్టబడి పరలోకానికి చేరాలి అనే ప్రయాస కూడా మనం పడవలసిన వారమై ఉన్నాం.